శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మనం చెప్పుకునేటువంటి ఒక మాస ఫలితాలలో తులారాశిని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మే నెలలో ఈ తులారాశి వారికి కొన్ని కష్టాలు రాబోతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొన్ని అశుభమైనటువంటి ఒక వార్తలు కూడా వినవలసి వస్తుంది. మనసంతా ఎప్పుడు ఆందోళనకరంగా ఉంటుంది. భయంగా కాలం గడపాల్సి వస్తుంది ఈ తులారాశి వారికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక తులారాశి వారికి మే నెలలో మొదటి వారం గనక చూసుకున్నట్టయితే తరచుగా ప్రయాణాలు చేయడం, అనారోగ్య బాధ, వృత్తిలో అపజయం, చేసేటువంటి వ్యాపారాల్లో ఏదో కొద్దిగా లాభం రావడం అనేటువంటిది ఉంటుంది, కానీ మనస్ఫూర్తి అనేటువంటిది ఉండదు. అనుకోని సంఘటన జరగడము, అనుకోని వార్తలు వినడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది తులారాశి వారికి మే నెలలో మొదటి వారంలో. ఇక రెండవ వారాన్ని కనుక చూసినట్టయితే కొన్ని కష్టాలు, అనుకోకుండా వచ్చేటువంటి ఒక కష్టాలు కొన్ని ఉంటాయి, ఊహించినటువంటి ఒక కష్టాలు. అలాంటివి కొన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరో చేసిన తప్పులకు మనం బాధపడాల్సి వస్తుంది. ఈ రెండవ వారంలో కూడా కొన్ని వార్తలు వినడానికి రెడీ ఉండాల్సి వస్తుంది తులారాశి వారు. కొన్ని అశుభ వార్తలు రావడానికి కూడా ఉంటుంది. రుణము తీర్చుకోకపోవడం వల్ల అపకీర్తి పాలు కావాల్సి వస్తుంది. కానీ మీ భార్య తరఫు నుంచి కొన్ని శుభవార్తలు వినడము, స్వల్ప ధనాదాయం కలగడము జరగడానికి కూడా ఈ రెండవ వారంలో మీకు ఉంటుంది. అంటే మీ అత్తగారి తరఫు నుంచి కొన్ని శుభవార్తలు వినడం జరగడానికి ఆస్కారం ఉంది, లేదా మీ ఇతర బంధువుల వల్లనే జరగడానికి. కొంత స్వల్ప ధనలాభం, మీరు చేసే ఒక వృత్తి వ్యాపారాలలో కొద్దిగా ధనలాభం కలగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక ఈ తులారాశి వారికి మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే దొంగల వలన కానీ, చోరులు అంటారు, దొంగల వలన కానీ, అగ్ని వలన కానీ భయం అనేటువంటిది కొద్దిగా ఉంది. కాబట్టి అగ్ని అంటే ఈరోజు మనకు పొయ్యిలు వెలిగించడం లేదు, ఆ కరెంటు కూడా అగ్ని కిందే లెక్క. కాబట్టి కొద్దిగా వీటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పుడు ఏ పని చేద్దామన్నా కానీ అధైర్యం, మనస్సు సహకరించలేకపోవడం, ఇది చేస్తే ఏమవుతుందేమో, అనుకున్న పని అవుతుందో లేదో, ధైర్యంగా అడుగు ముందుకేయలేకపోతారు తులారాశి వారు మూడవ వారంలో. అధైర్యం, ఎప్పుడు ఏ పని చేద్దామన్నా కానీ ధైర్యంతో అడుగు ముందుకు వేయకపోవడము, మనస్సు సహకరించకపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి కఠినంగా మాట్లాడడం వల్ల ఎదుటి వారితో శత్రుత్వం ఏర్పడుతుంది తులారాశి వారికి. కొంచెం కఠినంగా హద్దు మీరి ప్రవర్తించడం కూడా జరగడం ఉంటుంది ఒక్కోసారి. దానివల్ల అపకీర్తి, అది ఎలా చేస్తున్నారనేటువంటిది మీకు తెలియదు. అనుకోకుండా ఆ సమయంలో పరిస్థితులు ఆ విధంగా రావడం జరుగుతుంది. దానివల్ల అపకీర్తి పాలు కావడం జరుగుతుంది. కఠినంగా మాట్లాడము, హద్దు మీరి మాట్లాడడం వల్ల అపకీర్తి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. జాగ్రత్తగా మీరు వ్యవహరించడమే ఈ మాసంలో మే నెలలో చాలా మంచిది తులారాశి వారు. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే యత్న కార్య భంగము. ఏ కార్యక్రమం చేద్దామన్నా కానీ ఏదో ఒక రకమైన ఆటంకాలు పెట్టడము. ఎవరు పెడతారు? బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు. దాన్ని కానీయకుండా చేయడానికి ఏదో లేనిపోని విషయాలు చెప్పి దాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానివలన
మనోవ్యాకులత, అయ్యో పని చేయలేకపోయానే, వాళ్ళ మాట విని నేను చెడగొట్టుకున్నానే అనేటువంటి ఒక బాధ ఎప్పుడు మనస్సులో తొలుస్తూ ఉంటుంది. బంధువులతో, రక్త సంబంధీకులతో కొన్ని తగాదాలు రావడానికి ఆస్కారం ఉంది. ఒక స్త్రీ వలన కష్టాలు పొందవలసి వస్తుంది ఈ తులారాశి వారికి ఈ నెలలో. ఆ స్త్రీ ఎవరు అనేటువంటి ఒక విషయం తెలియదు, కానీ స్త్రీ మూలకంగా కొన్ని అపవాదులు పడడమో, కష్టాలు రావడమో జరుగుతూ ఉంది ఈ తులారాశి వారికి. కాబట్టి ఇలాంటి ఆపదలు అన్నీ కూడా తగ్గాలి అంటే, చెడు కీర్తి ప్రతిష్టలు మంచిగా రావాలి, అపవాదులు రాకుండా ఉండాలి, తొందరపాటుతనము ఇవన్నీ కూడా తగ్గిపోవాలి అంటే ఈ తులారాశి వారు ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటి చిన్న పుస్తకం దొరుకుతుంది. ఆ ఆపదోద్ధారక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుకోండి. అది ఏ దేవుడిదైనా పర్వాలేదు. శ్రీరామ ఆపదోద్ధారకం అని ఉంది, లక్ష్మీ నరసింహస్వామి ఉంది, ఇతర దేవుళ్ళకి కూడా ఆపదోద్ధారక స్తోత్రాలు ఉన్నాయి. ఆపదలను గట్టెక్కించేటువంటి యొక్క స్తోత్రం ఇది. కాబట్టి ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది చదవడము, దానివల్ల ఈ ఆపదలు దరికి రాకుండా చూసుకొని జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చెయ్యండి. సుఖాన్ని పొందండి. ఇది శుభం.